మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ద్వాదశి జ్యోతిర్లింగంలో అతి పెద్ద క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంకి ఆన్లైన్ ఫేక్ వెబ్సైట్లపై ప్రత్యేక కథనం. ఫేక్ వెబ్సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు శ్రీశైలంకి వచ్చే భక్తుల నుంచి నిలువున దోచుకుంటున్నారు. శ్రీశైలంలో నయ్యత్ గంగా భక్తులకి చుక్కలు చూపిస్తున్న సైబర్ కేటుగా ఆన్లైన్ ఫేక్ సైట్లలో రూములు బుక్ చేసినా టికెట్లు బుక్ చేసినా మీరు మోసపోయినట్లే. ఏపీ టూరిజం మీద ఫేక్ వెబ్సైట్. శ్రీశైలంలో నయ్యత్ గంగా ఆన్లైన్లో మోసాలపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు. ప్రస్తుతం మనమైతే శ్రీశైలంలో ఉన్నాం. శ్రీశైలంలో ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు అయితే భారీగా మోసం చేయడం జరిగింది. హరిత రిసార్ట్ పేరు మీద అయితే నకిలీ వెబ్సైట్ చేయడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు పవన్ కొడిదల. నేను హరిత రిసార్ట్ శ్రీశైలం ఏపీ టూరిజం మేనేజర్ మాట్లాడుతున్నాను. నాకు 2 రోజుల క్రితం వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, శ్రీ కృష్ణమూర్తి గారు అనే వ్యక్తి బెంగళూరుకి చెందిన ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ మా దగ్గరికి ఒక కంప్లైంట్ ఒక రిజర్వేషన్ స్లిప్తో వచ్చారు. తీరా రిజర్వేషన్ చెక్ ఇన్ చేయడానికి మా వెబ్సైట్లో ఓపెన్ చేసి మేము చెక్ ఇన్ చేయబోగా అది మా వెబ్సైట్లో చూపించకపోగా మేము ఏమిటా అని చెప్పేసి మేము వెరిఫై చేస్తే అది ఫేక్ వెబ్సైట్ నుంచి బుక్ చేసినట్లుగా మాకు తేలింది. సో దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఏ ఇతర వాట్సాప్ వెబ్సైట్లో ఓపెన్ చేసి మీరు పేమెంట్ చేసి ఇలా రూమ్ బుక్ చేస్తాము, ఇలా దర్శనం ప్యాకేజ్ ఇస్తాము అంటే మరి ఏ భక్తులు మాత్రం నమ్మొద్దు. దయచేసి మీరు మాత్రం మా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి tourism.ap.gov.in మరొకసారి చెప్తున్నాను, tourism.ap.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మాత్రమే రిజర్వేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. శ్రీశైల మహాపుణ్యక్షేత్రానికి దేశం నలుమూల నుండి వివిధ ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి భక్తులు రావడం జరుగుతుంది. భక్తులందరికీ దయచేసి మా విన్నపం ఏమంటే, ఈ ఆన్లైన్లో మోసపూరితమైన వెబ్సైట్లలో ఫేక్ వెబ్సైట్లో రూములు బుక్ చేసుకొని 5,000 6,000 పోగొట్టుకొని ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడడం మా దృష్టికి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ నకిలీ వెబ్సైట్లు నమ్మి మోసపోవద్దు. ఏదైనా ఉంటే దేవస్థానం యొక్క అధికారిక వెబ్సైట్ www.srisailam.org.in మాత్రమే బుక్ చేసుకోవాలి. అందులో బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే అది ఇక్కడ చెల్లింపు అవుతుంది. మిగతా వాటిలో ఫేక్లో బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఆ రూములు లేకపోయేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పేమెంట్ చేసేటప్పుడు కూడా ఈ ఫేక్ వెబ్సైట్లో డైరెక్ట్గా ఫస్ట్ పేమెంట్కి లింక్ పోతుంది, అలాగే ఎప్పుడు కూడా ఫస్ట్ పోతుంది అనమాట. కాబట్టి దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. భక్తులు ఎవరు కూడా నేరుగా అకామిడేషన్ కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ నేరుగా సిఆర్ ఆఫీస్ సంప్రదించవచ్చు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి కన్సల్ట్ చౌల్ట్రీస్లో కూడా మీరు రిసెప్షన్లో రూములు పొందవచ్చు. ఈ ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు దయచేసి ఫేక్ వెబ్సైట్ని గుర్తించండి. ఎవరు కూడా ఏ వెబ్సైట్లో కూడా డైరెక్ట్ పేమెంట్కి లింక్ పోదు, అది ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈ టూరిజంది అయినా సరే దేవస్థానంది అయినా సరే డైరెక్ట్గా అధికారిక వెబ్సైట్లో మాత్రమే www.srisailam.org కానీ aptourism.org.in మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇలా org.in లేకుండా ఏదైతే ఫేక్ ఉంటాయో వాటిని నమ్మి మోసపోవద్దని పోలీసు వారి యొక్క ముఖ్య విజ్ఞప్తి. బెంగళూరు చెందిన ఒక భక్తుడికి అయితే సైబర్ నేరగారు అయితే టోకరా వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం నిన్న వాళ్ళు ఇక్కడికి హరిత రిసార్ట్కి రావడం జరిగింది. వాళ్ళు క్రియేట్ చేసిన సైట్ని వాళ్ళు చూడటం జరిగింది. ఆ సైట్లో బుక్ చేసిన రూమ్ అయితే ఇక్కడ ఇవ్వకపోవడంతో హరిత రిసార్ట్లో వాళ్ళు వచ్చి వెనుదిరగడం జరిగింది. అయితే శ్రీశైలం టెంపుల్ సంబంధించిన వసతికి సంబంధించిన అయితే ఉన్నాయో వాటికి సైబర్ నేరగాలు అయితే పూర్తిగా ఫేక్ వెబ్సైట్లు అయితే చేయడం జరిగింది. అయితే దీనిపై ప్రస్తుతం ఉన్న ఈఓ శ్రీనివాసరావు గారు దీనిపై దృష్టి సారించి చర్య తీసుకోవాలని ఇక్కడ భక్తులు మరియు ప్రజలైతే మండిపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో చందు, సుమన్ టీవీ, శ్రీశైలం.